గులాబీ వాస్కు ఎన్నడూ లేని కష్టాలు చిపడ్డాయి. ఓవైపు లోక్సభ ఎన్నికల టెన్షన్, ఇంకోవైపు కన్న కూతురు కవిత అరెస్ట్ పరేషాన్, మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇష్యూ, అటుపై పార్టీ నేతల ఫిరాయింపుల పర్వం వెరసి కేసీఆర్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఏ ఇష్యూని టేకప్ చేయాలో అర్థం కాక బీఆర్ఎస్ బాస్ సైలెంట్ అయిపోయారు. ఇక ఈసారికి పార్లమెంట్ ఎలక్షన్స్ ని కేసీఆర్ లైట్ తీసుకున్నారని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. మరి కేసీఆర్ సార్ మనసులో ఏముందో చూద్దాం. లోక్సభ ఎన్నికల సన్నాహాలను కేసీఆర్ పూర్తిగా పక్కన పెట్టేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వచ్చిపడిన సమస్యలకు తోడు కవిత అరెస్ట్ ఆయనను మరింతగా ఇబ్బంది పెడుతోందట. వరుసగా లీడర్లు కూడా ఎవరి దారి వారు చూసుకుంటుండటంతో కేసీఆర్ నిస్సహాయులైపోయారు. అటు కేటీఆర్ కవిత కేసు విషయమై ఢిల్లీలో ఉంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ ఈ ఎన్నికలను సీరియస్గా తీసుకోవడం లేదన్న నిర్ణయానికి బీఆర్ఎస్ నేతలు వచ్చారు. పలువురు ముఖ్య నేతలు కేసీఆర్ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నా వారికి అపాయింట్మెంట్ దొరకడం లేదనే చర్చ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం కేసీఆర్కు మేడిగడ్డ కుంగుబాటు అంశంలో విచారణ పెనుసవాలుగా నిలవనుంది. ఈ అంశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆయనను చట్టం ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీనికి తోడు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ టార్గెట్ చేసింది. తాజాగా ఫోన్ ట్యాపింగ్ వివాదం ముందుకు వచ్చింది. వీటి నుంచి తప్పించుకోవాలంటే బీజేపీ రక్షణ కోరడం మినహా కేసీఆర్కు మరో మార్గం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఎన్నికలు అయ్యే వరకు కేసీఆర్ బహిరంగంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేరు. అలాగని గట్టిగా పోరాడలేరు. ఆర్థిక బలమున్న నేతలెవరూ పోటీకి రాలేదు. ఒకవేళ ఉన్నా ఆర్థిక పరమైన కట్టడి అభ్యర్థులపై ఉంటుంది. అందుకే బీఆర్ఎస్ అభ్యర్థులు కూడా ఎక్కడా సీరియస్గా ప్రచారం చేస్తున్న దృశ్యాలు కనిపించడం లేదు. ఈ ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెట్టడం కన్నా తాము సీరియస్గా తీసుకోలేదన్న సంకేతాలను పంపితే బెటర్ అన్న అభిప్రాయంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. 2 నెలల కిందట వరకు తిరుగులేని స్థాయిలో ఉన్న పార్టీకి ఈ పరిస్థితి రావడం ఆ పార్టీ క్యాడర్ను సైతం వేదనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 16 లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించారు. కేవలం హైదరాబాద్ నియోజకవర్గానికి మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది. ఆ స్థానంలో ఎవరిని నిలబెట్టినా ఎవరూ పట్టించుకోరు. మరి ఈ 16 మందిలో ఎంతమంది గట్టిపోటీ ఇచ్చేవారు అంటే ఆ పార్టీ నేతలే ముందు వెనక చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. చాలామంది సీనియర్ నేతలు పోటీకి వెనకడుగు వేయడం, పార్టీ మారిపోవడంతో ఉన్నంతలో కీలక నేతల్ని అభ్యర్థులుగా ఖరారు చేశారు. చేవెళ్లకు కాస్త బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న సబిత కుమారుడు కార్తీక్ రెడ్డిని కాదని కాసాని జ్ఞానేశ్వర్కు సీటిచ్చారు. ఆయన కనీస పోటీ ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీ పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పరిధిలోని సెగ్మెంట్లలో కనీసం 1,00,000 మెజారిటీ బీఆర్ఎస్కు వచ్చింది. మల్కాజ్గిరిలో మొదట షంబీపూర్ రాజు, తర్వాత రాగిడి లక్ష్మారెడ్డి, నిజామాబాద్లో బాజిరెడ్డి గోవర్ధన్, జహీరాబాద్లో గాలి అనిల్ కుమార్కు కేసీఆర్ ఛాన్స్ ఇచ్చారు. ఈ అభ్యర్థిత్వాలను చూసి బీఆర్ఎస్ నేతలు ఆశ్చర్యపోతున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్కు నాగర్ కర్నూలు ఇచ్చారు. మొత్తంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్లమెంటు సీట్లపై పెద్దగా ఆశలు పెట్టుకోవడం లేదని గులాబీ కార్యకర్తలు అంచనాకు వచ్చేశారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ సైలెంట్ అయిపోయారు. అయితే అపర చాణక్యుడు కేసీఆర్ మౌనం వెనుక ఏముంది అన్నదే ప్రస్తుతం చర్చగా సాగుతోంది. కేసీఆర్ వంటి వారు వివిధ రకాలుగా ఆలోచిస్తారు, పక్కా వ్యూహాలు రూపొందిస్తారు. అటువంటి కేసీఆర్ కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. నాటి నుంచి కేసీఆర్ నోటి వెంట మాటలు చాలా పొదుపుగా వస్తున్నాయి. ఇక కేసీఆర్ రాజకీయంగా పెద్దగా హడావుడి చేయడం లేదు. 1-2 సభలు తప్పించి ఆయన ఎక్కడా కనబడడం లేదు. మీడియా ముందుకు అసలు రావడమే లేదు. మరి కేసీఆర్ ఎందుకింత సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? దాని వెనుక ఏముంది అన్నది అంతటా చర్చగా ఉంది.
అయితే కేసీఆర్ సైలెన్స్ వెనుక చాలా విషయాలున్నాయని అంటున్నారు. అందులో ఒకటి ప్రణీత్ రావు అరెస్ట్, అలాగే తన ముద్దుల కుమార్తె కవిత అరెస్ట్. ఇలా దెబ్బ మీద దెబ్బ పడిపోయింది. రాజకీయంగా చెడ్డ రోజులు ఉండొచ్చు, కానీ మరీ ఇంతలానా? అసలు గుక్క తిప్పుకోనియకుండా జరుగుతున్న సంఘటనలతో కేసీఆర్ ఫుల్ సైలెంట్ అయ్యారన్న చర్చ వస్తోంది. ఇక ప్రణీత్ రావు ఒక లిస్టు చెప్పారని, అందులో కానీ కేసీఆర్ కుటుంబం ఉందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయట. ఆ సంగతి అలా ఉంటే కవిత మీద పెట్టిన లిక్కర్ కుంభకోణంలో డబ్బు ఏకంగా దుబాయ్ వెళ్ళిందా అన్నది మరో చర్చగా ఉంది. ఈ వైపు నుంచి కూడా ఈడీ కూపీ లాగుతోంది. అదొక టెన్షన్ ఉండనే ఉంది. ఇప్పుడు అది చాలదు అన్నట్లుగా మరో విషయం కూడా సాగుతోంది. అదే రాజకీయ ఫిరాయింపులు. నీవు నేర్పిన విద్యయే అన్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇప్పుడు క్యూ కట్టి మరీ అధికార పార్టీ వైపు వెళ్లిపోతున్నారు. ఇలా చాలానే జరుగుతున్నాయి. సరే, ఇవన్నీ జరుగుతున్న బీఆర్ఎస్ పెద్ద ఆయన మాత్రం అంతా చూస్తున్నారు, మౌనంగానే ఉంటున్నారు. కేసీఆర్ ఫుల్ సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహమే ఉందా, లేక చోద్యం చూసే తీరు కనిపిస్తోందా అంటే జవాబు ఎవరికి వారే చెప్పుకోవాలి. అయితే గులాబీ బాస్ సైలెంట్గా ఉన్నారంటే అది ప్రళయానికి ముందు ఉండే నిశ్శబ్దమని అంటున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఒక్కసారి కనుక కేసీఆర్ మౌనం విడితే తట్టుకోలేరు అని కూడా చెబుతున్నారు. కేసీఆర్ని సింహంతో పోలుస్తున్నారు. సింహం కూడా 2 అడుగులు వెనక్కి వేస్తే వెనక్కి పోయినట్లు, అది పంజా విసిరితే మామూలుగా ఉండదని కూడా పోలిక తెస్తున్నారు. సరే, ఈ పోలికలైతే బాగానే ఉంటాయి, ఎందుకంటే కేసీఆర్కి వీరాభిమానులు ఎక్కువే. అయితే గతంలో ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరుగుతోంది అన్నది చూసుకోవాలి కదా. ఉద్యమ సమయంలో అంటే ఇప్పటికీ 10 ఏళ్ల క్రితం కేసీఆర్ హవా నడిచింది. ఆనాడు ఆయన చెప్పిందే వేదం కావచ్చు, ఆయన మాట తెలంగాణ ప్రజానీకానికి మంత్రం కావచ్చు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్ లేదు. ఇక ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ విలవిలలాడుతోంది. ఎంతలా అంటే కూకటి వేళ్లతో ప్రాంతీయ పార్టీని పట్టి పెకిలించే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. దాని ధాటికి గులాబీ తోట కకావిక్కలమవుతోంది. మరి ఇంత జరిగినా కేసీఆర్ సైలెంట్ అని, అదే వ్యూహమని అనుకుంటే ఏకంగా గులాబీ తోటకే నిప్పంటుకుంటుందని అంటున్నారు. అప్పుడు ఆలస్యంగా లేచినా, మౌనం వీడినా, లేక దూకుడు చేసినా ఉపయోగం ఉంటుందా అన్న సందేహంగా ఉందట. ఏది ఏమైనా కేసీఆర్ మౌనం మీద ఎవరికి తోచిన తీరులో వారు కామెంట్ చేస్తున్నారు. ఇంతకీ కేసీఆర్ ఈ ఎన్నికలపై ఆశలు వదులుకున్నారా, అందుకే లైట్ తీసుకున్నారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.